తార ఇంటికెళ్ళిన గగన్ తార మాటలను షాకింగ్గా వింటూ ఉంటాడు. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మీ చెల్లి జీవితాన్ని నీ చేతిలో ఉంది. తన చే తన జీవితానికి ఒక పూలబాట వేయాలనుకుంటే మీ నిర్ణయం మీద ఆధారపడింది. ఆ భూమిని పెళ్లి చేసుకున్నారు, గొడవ పడ్డారు, విడిపోయారు. దానివల్ల మా అన్నయ్య చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఆ భూమి ఫోన్ చేయడం వల్ల. ఇప్పటికి కూడా అసలు మా అన్నయ్య కూడా కోలుకోవట్లేదు. ఎందుకంటే మాట ప్రకారం ఇక్కడ జరగాల్సింది మీరు అబద్ధం ఆడినట్టుగా అనిపించింది. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కటి చెప్తున్న గగన్ గారు, మీ చెల్లి ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే మీరు గట్టిగా నిర్ణయించుకోవాలి. అంటే మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు గగన్ గారు, నేరుగా సూటిగా చెప్తున్నాను. మీ చెల్లి జీవితం హ్యాపీగా ఉండాలంటే భూమికి విడాకులు ఇవ్వండి. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోండి. మీ చెల్లి హ్యాపీగా ఉంటుంది. ఇక మీ చెల్లి కోసం ఏదైనా చేస్తానన్నారు కదా, మరి ఈ మాత్రం చేయలేరా? వెంటనే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అంటే మీరు? అవును, నేను చెప్పింది నిజమే. మీ చెల్లి కోసం అని చెప్పేసి ఇంతలా తాపత్రపడి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మా అన్నయ్య లాంటి అలాంటి భర్త మీ చెల్లికి దొరకడం చాలా తక్కువ. నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో మీ చెల్లిని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అలాంటప్పుడు మీ చెల్లి కోసం ఏ మాత్రం కూడా త్యాగం చేయలేరా? గొడవ పడి ఇంట్లో నుంచి భార్య వెళ్ళిపోయిన తర్వాత అటు చెల్లి ఆలోచన ప్రకారం మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోలే. చెల్లి జీవితం ముఖ్యం కదా. ఆల్రెడీ ఒక పెళ్ళి ఎత్తిపోయిందని చెప్పేసి ఆల్మోస్ట్ మాకు తెలిసింది. బట్ అది మాకు అవసరం లేదు. కానీ ఈసారి ఆ అమ్మాయి కోలుకోవాలంటే ఖచ్చితంగా మా అన్నయ్యతో పెళ్ళి జరిగితేనే తను హ్యాపీగా ఉంటుంది. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ చాయిస్ అని అన్న తర్వాత గగన్ తనకి సమాధానం దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళి సరే వెళ్ళొస్తానని బయలుదేరుతాడు. గగన్ కారులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా చెల్లి పెళ్ళి జరగానంటే ఖచ్చితంగా భూమికి విడాకులు ఇవ్వాలి. అలా అయితేనే నా చెల్లి జీవితం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈలోపు ఈ విషయం శారదతో మాట్లాడాలనుకుంటాడు. కానీ శారద ఈలోపు శాంతి ముహూర్తం కోసం అని చెప్పేసి ఎవ్వరికీ తెలియకుండా అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అపూర్వ ఎదురు పడుతుంది. ఏంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతుండగా, ఏం లేదు, నేను అదే నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతున్నాను శారద. ఇవాళ శాంతి ముహూర్తం కదా, నా చేతులతో శివకు బిందుకు ఈ బట్టలు ఇద్దామని వచ్చాను. ఓహో అవునా, సరేలే, నువ్వొచ్చిన దాన్ని నేనెందుకు అలా కాదని చెప్పేసి అంటాను. వెళ్ళు అని చెప్పేసి తను వెళ్తున్న దాంట్లో ఒక పాయిజన్ బాటిల్ అందులో వేస్తుంది. వెళ్ళు, ఈరోజు నీ చావును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావే, ఆ తర్వాత నీకు జరగబోయే అవమానాలకు తట్టుకోలేక ఏ గొయ్యో నొయ్యో చూసుకొని అందులో పడి చావడానికి రెడీగా ఉండవే. నీ తలరాత మీద ఈరోజు చావు పెట్టి రాసి పెట్టిందే అని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ఈలోపు కాఫీ తాగుతూ కేపీ, ఏంటి శారద ఈ టైంలో వచ్చావంటుండగా, పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చాను అని అన్న తర్వాత అందరూ హాల్లోకి వస్తాడు. అప్పుడు వచ్చేసరికి మీరా శారద మీద రంకెలు వేస్తూ ఉంటుంది. ఆ రంకెలు విని శరత్చంద్ర హాల్లోకి వచ్చి, ఏంటి, ఎందుకు వచ్చావు అని నిలదీస్తూ ఉండగా, పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చాను, శాంతి ముహూర్తం పెడుతున్నారట కదా అని అంటుండగా, ఏంటి, అయినా మాకు చేయచాత కదా, మాకు చేయడం రాకని చెప్పేసి నువ్వు దీవెనలు అందుకునడానికి ఇక నేను పిలిపించారా అని విధంగా అంటుండగా, బావా నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ శారద ఇక్కడికి వచ్చిందంటే తన కూతుర్ని పెళ్లి పీటల మించలి ఆప్ చేశామని ఆ మంటతో బిందును ఏదైనా చేయడానికి వచ్చిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. లేదు, నేనెందుకు అలా చేస్తాను, అసలు నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో అనుమానం వస్తుందని ఈ విధంగా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటుంది. ఇక మరోవైపు భూమి గుడి దగ్గరికి వెళ్తుంది. గుళ్ళో తన బాధను వెల్లడించుకుంటుండగా ఇక్కడ జరుగుతున్న ఏదో రకంగా శారదను కాపాడుకోవాలని కేపీ విషయం భూమికి చెప్పేస్తాడు. భూమి గాబరగా టెన్షన్తో పరుగులు తీస్తూ వస్తూ ఉంటుంది. మరోవైపు గగన్ ఇంటికి వెళ్ళేసరికి అమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా పూరి హాల్లోకి వస్తుంది. అమ్మేది పూరి, ఏమో బయటికి వెళ్ళింది, ఏంటి అలా ఉన్న అనేసరికి వెంటనే అక్కడ జరిగిన విషయం అంతా, గుళ్ళో జరిగిన విషయం గగన్కి చెప్పేస్తుంది. అప్పుడు వెంటనే శారద ఫోన్ చేస్తుండగా ఫోన్ కలవదు. అదే సమయానికి గగన్కి అనుమానం వస్తుంది. ఈరోజు శాంతి ముహూర్తం అని చెప్పేసి అమ్మ అక్కడికి వెళ్ళిందా
అని గగన్ అనుమానంతో అక్కడికి బయలుదేరుతాడు. అలా బయలుదేరుతుండగా ఇక్కడ మాత్రం వెంటనే ఇక శారదను అవమానించడానికి, బావా ఇది కావాలని చెప్పేసి పంతం పట్టుకొని ఉన్నది, ఇక్కడ వీళ్ళిద్దరిని దీవించడానికి వచ్చిందని చెప్పేసి అంటుంది కదా, ఒక్క నిమిషం బావా, ఆ బ్యాగులో ఏదో ఒక విషయం పెట్టుకొని వచ్చినట్టుందని చెప్పేసి, లేదని చెప్పేసి అన్న కూడా వినిపించుకోకుండా ఇక అపూర్వ కావాలని అందులో ఉన్న పూలు పండ్లు అన్నీ నేలకు పడేస్తుంది. అప్పుడు పడేసరికి అందులో ఒక బాటిల్ దొరుకుతుంది. ఆ బాటిల్ చేతిలో పట్టుకొని వెంటనే అది వేరే వాళ్ళకి పంపించేసరికి అది ఏకంగా పిల్లలు పుట్టకుండా ఆ మందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఒక్కసారిగా అపూర్వ, బావా ఈ శారద చాలా మేధావి బావా, తక్కువది కాదు, ఎంత పంతంతో ఎంత కడుపులో విషం పెట్టుకొని వచ్చి ఇలాంటి ఘరాతానికి పాలు పడ్డది, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? అవును బావా, ఈ విషం ఇక ఏకంగా మన బిందుకు పిల్లలు పుట్టకుండా తెచ్చిందట అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నా కోడలికి పిల్లలు పుట్టకుండా ఇదంతా చేసావా? లేదు లేదు, ఇది కావాలని ఎవరో చేశారు అని చెప్పినా వినిపించుకోకుండా, ఇలాంటి దాన్ని వదిలిపెట్టద్దు బావా, చూసావా మన ఇంటికి వచ్చే ఏకంగా మన బిందుకే ఇక పిల్లలు పుట్టకుండా కడుపులో విషాన్ని పెట్టుకొని నేరుగా వచ్చిందంతే, ఎంత దైనంతరం వచ్చింది, ఇలాంటి దాన్ని వదిలిపెట్టద్దు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావా అని అపూర్వ పాపం శారద చెంపలు పగలు కొడుతూ ఉంటుంది. శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక తన పాపానికి తాను వదిలేయి అని అంటుండగా, లేదు బావా, ఇలాంటి దానికి బుద్ధి రావాలంటే దీన్ని కట్టి పడేసి ఊరి జనాలతో చెప్పులతో కొట్టించాలి బావా అనేసరికి వెంటనే శివ బిందు కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు శివ మెసేజ్ పెడతాడు. అక్కడికి ఇక భూమి ఉరుక్కొస్తూ చాలా పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ కూడా వస్తూ ఉంటాడు. ఊరి మధ్యలో కట్టేసి వెంటనే ఊరి జనాలతో చెప్పులతో కొట్టిస్తా, ఇలాంటి దాన్ని ఇంకొకసారి పాపం మూట కట్టుకుంటాని రౌడీలను పురమాయించి రౌడీలతో ఏకంగా చంపించాలని ప్లాన్ చేస్తుంది. చుట్టుపక్కల వందగా కోడిగుడ్లు టమాటాలు వాళ్ళ చేతిలో పట్టుకొని ఇక ఇక్కడ కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసిన తను ఎంత చెప్పినా వినిపించుకోకుండా, నేను చేయలే తప్పు నేర నా మీద వేస్తున్నారని వినిపించుకోకుండా అపూర్వ చుట్టుపక్కల వాళ్ళందరితో కొట్టిస్తూ ఉంటుంది. అందులో రౌడీలు కూడా కొడుతూ ఉంటారు. తన దెబ్బలు తాకకుండా ఇక అలా తప్పించుకుంటూ ఉంటుంది. ఏంటే నువ్వు తప్పించుకుంటున్నావా? ఈరోజు నువ్వు చేసిన దానికి అసలు ఏం జరిగే తెలుసా? నీలాంటిది ప్రాణాలతో బ్రతకూడదే అని ఒక పెద్ద రౌతు తీసుకొని విసిర కొడుతుండగా భూమి అక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ని వెంటనే అందులో ఒక పెద్ద రౌతు వేసరికి మొత్తం అక్కడ కరెంటు పోతుంది. ఇక వెంటనే అటు శివ అందరు కలిసి టార్చర్ పెట్టుకునేసరికి ఇక్కడ కరెంటు పోవడంతో భూమి వచ్చి వెంటనే శారదను తప్పించుకొని తీసుకొని వెళ్తుంది. అత్తయ్య రాండి అని చెప్పేసి తను చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది. ఈలోపు అలా తీసుకెళ్తుండగా, ఇది మాయమైనట్టుంది బావా, ఇది తప్పించుకొని పోయినట్టుంది, ఎక్కడికి వెళ్తుంది, రేపు దాని ఇంటికి వెనక దాని సంగతి చెప్తాను, వదిలిపెట్టను అని విధంగా అంటుండగా భూమికి ఎదురు పడుతుంది. ఇక భూమి తీసుకొని వెళ్ళిపోతుంది కదా. గగన్ వస్తూ ఉంటాడు. గగన్ వెంటనే శారదను చూసి కారు ఆఫ్ చేసి అమ్మని చెప్పేసి ఎక్కడికి వెళ్ళేసరికి గగన్ని పట్టుకొని ఏడుస్తూ అక్కడ జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే ఆటో మాట్లాడి అక్కడ గగన్ శారదను ఎక్కించి ఇక భూమి వెళ్ళిపోతుంది. ఇక్కడ భూమిని నానా మాటలు అంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఉగ్ర రూపంలో ఉన్న గగన్ ఇక అపూర్వాన్ని గట్టిగా పిలుస్తాడు. ఏం చేసావు? మా అమ్మను ఊరి జనాలతో కొట్టించావు. ఏంటి తల్లిని తప్పించి ఇక వచ్చి వీరుగా మాట్లాడుతున్నావా? అపూర్వ, మర్యాదగా మాట్లాడు. అసలు మా అమ్మను కొట్టించే అధికారం నీకు ఎవడిచ్చాడు? మీ అమ్మ ఆ నా కోడలు బిందుకు పిల్లలు కాకుండా విషాన్ని తెచ్చి ఇక నంగనాచిలా నా ఇంట్లో అడుగు పెట్టింది. అలాంటి దాన్ని క్షమించడం కాదు, ఈరోజు నా చెవులో తప్పించుకుంది. ఈరోజు నీ అమ్మను ఊరి జనాల మధ్యలో కట్టి కొట్టి చంపాలన్నంత ఉంది. ఇంకొకసారి నా తల్లి గురించి తప్పుగా మాట్లాడితే ఇక నువ్వు చచ్చినట్టు అని చెప్పేసి వెంటనే గగన్ చేతిలో ఉన్న రివాల్వర్ తీసి అపూర్వ తలకు గన్ గురి పెట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.